ఓం నమో వెంకటేశాయ. దేవకార్యం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు 22 జూన్ 2024. ఈరోజు పౌర్ణమి అండి. పౌర్ణమి రోజు తిరుమల క్షేత్రంలో తిరుమల కొండపైన స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తారు. సో, ఈ గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామి వారు అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారిని గరుడ వాహనం పైన 4 మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తారనమాట. ఈవినింగ్ 6:30 గంటల నుండి ఒక 8:30, 9 లోపు ఈ సేవ జరుగుతుందనమాట. వివిధ ప్రదేశాల నుంచి ప్రజలందరూ, భక్తులందరూ ఆ సమయాన 4 మాడ వీధుల్లో ఇరుపక్కల ఈ విధంగా వేంచేస్తూ ఉంటారనమాట. సో, పున్నమి గరుడ సేవ గురించి మనం మాట్లాడుకుంటే చాలా విశిష్టమైనదండి. ఎందుకంటే స్వామివారు ఎప్పుడైతే ఈ గరుడ వాహనం పైన ఆధీశుడై ఉంటాడో ఆహ్, ఆ సమయంలో మనం ఎవరైతే భక్తులు దర్శించుకొని తమ కోరికలను విన్నవించుకుంటారో స్వామివారు ఆ కోరికలను త్వరితగతిన తీరుస్తారన్నమాట. సో, గరుడ సేవ చాలా ప్రాముఖ్యమైనది. ఎంతో అదృష్టం ఉంటే గాని మనకు అది లైవ్‌లో అంటే అక్కడ ప్రత్యక్షంగా దర్శించుకోవడం అనే అవకాశము రాదన్నమాట. ఆహ్, మీరు కానీ ఎప్పుడైనా తిరుమల వెళ్ళే ప్లాన్‌లో ఉన్నట్టయితే పౌర్ణమికి ప్లాన్ చేసుకుంటే తప్పకుండా సాయంత్రం 6:30 నుంచి 8 గంటల మధ్య మీరు గరుడ సేవని దర్శించగలరు. అలాగే మరొక ప్రత్యేకత ఏందంటే ఈ గరుడ సేవలో అనేకమైన ఆర్నమెంట్స్‌ని, అనేకమైన అలంకరణ బంగారు ఆభరణాలను స్వామివారికి అలంకరిస్తారన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ 4 మీరు చూసినట్టయితే 4 వరుసలలో ఉన్న లక్ష్మీ కాసుల పేరు. దాన్ని లక్ష్మీ కాసుల పేరంటారండి. ఎంతో అందంగా ఉంటుంది. అది ప్రత్యేకంగా గరుడ సేవ రోజు మాత్రమే ఉపయోగిస్తారనమాట. స్వామివారికి అలంకరిస్తారు. ఈ విధంగా స్వామివారిని మనం చూసినట్టయితే ఇలా 4 మాడ వీధుల్లో ముందుగా గజరాజులు వెళ్తూ ఉంటాయి. ముందు దారి తీస్తున్నప్పుడు ఆ వెనకాలే గుర్రములు, ఆ తర్వాత ఆహ్, మన ఎద్దులు ముందు వెళ్తూ ఉంటే వాటి వెనకాల మన జియంగర్ స్వాముల వారు వివిధ పాశురాలను వాళ్ళు చదువుతూ మంత్రాలను వాళ్ళు చదువుతూ ముందు వెళ్తూ ఉండగా స్వామివారిని ఈ విధంగా ఊరేగింపుగా ఆహ్, స్వామివారిని ఆ 4 మాడ వీధుల్లో తీసుకొస్తారన్నమాట. అనేక మంది భక్తులు ఇరువైపులా ఆహ్, వెయిట్ చేస్తూ ఉంటూ వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి తెచ్చిన ప్రసాదములను డ్రై ఫ్రూట్స్‌ను గానీ, కాజు, కిస్మిస్ ఇలాంటివన్నీ తీసుకొని కర్పూర మంగళహారతులు ఇలా స్వామివారికి మాడవీధుల నుండే ఇలా సమర్పిస్తూ ఉంటారు. ఎవరి ఎవరి భక్తి ప్రపత్తులతో వాళ్ళు అలా వచ్చి చేసుకుంటూ ఉంటారన్నమాట. సో, చాలా దివ్యంగా ఉంటుంది. ఎన్నో సార్లు ఆహ్, ఈ అవకాశం మేము చూడగలిగాము. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మీరు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఎస్‌వీబీసీ టీటీడీ ఛానల్ వారు ఈ సేవను ఈరోజు సాయంత్రము అనగా 22 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల నుండి ఇది లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. మీరందరూ చక్కగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఆహ్, గరుడ సేవని దర్శించుకొని స్వామివారికి మీ కోరికలన్నీ విన్నవించుకోండి, దర్శించుకోండి, ఆనందించండి. త్వరితగతిన మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.